అబ్బా ఏంది మమ్మీ అయితే ఇడ్లీ లేదంటే దోశ గీ రెండే వేస్తావా? ఇక ఉప్మా అని వేస్తుందమ్మా, అస్సలు తినబుద్ధి కాదు. గా పూరిలో బోండాల వేయొచ్చు కదా, ఏం తినం పో అని పోరలు. అర్రే ఐతారం పూట కూడా ఇంట్లోనేనా, గట్ల టిఫిన్ బండి కడా ఏమన్నా తీసుకురా రాదు అని మా అక్కలు. పొద్దుగాల ఇంత నాస్టా చేయందే ఏ పని కాదాయే. పగటిలు బువ్వ జరంత ఆలస్యమైన ఏం కాదు గాని మార్నింగ్ టిఫిన్ అయితే తినాల్సిందే. సౌత్ ఇండియా నాస్టకు దునియానే ఫిదా అయింది పో. మన వంటరల కమ్మటి దోశలు పోస్తాంటే ప్రపంచమంతా నోరూరిందట. ఏ దేశంలో ఏమేం టిఫిన్లు ఫేమస్ అని వంటలు రుచి చూసే టేస్ట్లీ అట్లా సంగపోలు దేవులాడితే మసాలా దోశ 6వ ర్యాంకు కొట్టుకొచ్చింది. మళ్ళా లాట్వియా దేశంలో ఆలుగడ్డలతో చేసే అప్పాలకు ఫస్ట్ ర్యాంక్ వస్తే, ఫ్రాన్స్ లా క్రేప్స్ అనే 3 తీర్ల వంటలకు వరుసన 2, 3, 4 ర్యాంకులు వచ్చినాయి. చైనా జియాన్ బింగ్ 5వ ర్యాంకు. అటెంక మన మసాలా దోశనే. మళ్ళా తమిళనాడు పేపర్ దోశ ఊతప్పం, కేరళ అప్పం కల్లాపం, ఆంధ్ర పెసరెట్టు, కర్ణాటక నీర్ దోశ, ఈస్ట్ ఇండియా మల్పువా, సౌత్ ఇండియా రవ్వ దోశ, ఒరిస్సా పీఠా. ఇట్లా టాప్ 100 లా 11 ఇండియన్ వంటలే, అందులో 9 సౌత్ ఇండియావే. అంటే మన నాస్టలు ప్రపంచమంతటా కుమ్ముతున్నారబ్బా. వాళ్ళు మన కాడికి ఎప్పుడు వచ్చిండ్రు అంటారా? గిట్లనే బయటి దేశాలలో బతకబోయినోళ్ళు ఆడ హోటళ్లు రెస్టారెంట్లు పెడితే అక్కడోళ్లకు మన టిఫిన్లు తిండి అలవాటు చేసిరి. ఇక హైదరాబాద్ కు అన్ని రాష్ట్రాలు దేశాలకెళ్ళి వస్తారు, అన్ని తీర్ల తిండి దొరుకుతది కాబట్టి గట్ల మన రుచులు ఖాయిష్ చేస్తున్నారు. ప్లేట్లో ఓ 2 దోశలు పెట్టుకొని చట్నీ సాంబార్ తోటి కుమ్ముడే కుమ్ముడు. ఆల్రెడీ తిని బజ్జునేయాళ్ళయింది, ఇప్పుడు నాస్టా ముచ్చట ఎక్కువ చెప్పుడు ఎందుకు గాని పొద్దుగాల టిఫిన్లు ఏం చేసుకుంటారో గా ఆలోచన చేయండి. ఈ గుంటం మరి.